నా కోసం చేసుకున్న షాపింగ్ అనమాట ఇవి. కొన్ని విజయవాడ కొన్ని వైజాగ్లో కొన్నాను. ఇదిగోండి, ఇది వైట్ కలర్ టాప్. ఇది కాటన్ అనమాట, ఇంట్లో డైలీ వేసుకోవడానికి. యాక్చువల్గా ఇది వైజాగ్ బీచ్ రోడ్లో కొన్నాను అనమాట. ఇది ఒక టాపు. ఇంకా చీరలు పెట్టిన కానించి లగేజ్ చాలా పెరిగిపోతుంది. ఇక్కడేమో వాషింగ్ మెషిన్లోనూ డ్రైయర్లోనే కదా వేస్తారు, విడిగా మనం వాష్ చేసుకోవడానికి అవ్వదు. ఇంకా దాంతో మనం శారీస్ తెచ్చుకున్నా కూడా కష్టం అనమాట. లెగ్గింగ్లు టాపులు లాంటివి తీసుకొని శారీస్ ఏదో కొద్దిగా తెచ్చుకున్నాను. ఇది విజయవాడలోనే తీసుకున్నాను. ఇది చెప్పాలంటే ఇవి కూడా మల్టిపుల్ షాపుల్లోనే కొన్నాము, అన్నీ ఒక దగ్గరే అనడానికి లేదనమాట. ఇదొక టాప్. ఇవన్నీ మరీ కాస్ట్ ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియం రేంజ్లో కొన్నాను అనమాట. ఇది అది ఏమి నచ్చలేదు చెప్పాలంటే, టాప్లు ఏమీ బాగలేదు, నాకు నచ్చలా. ఇంకేదో ఎతికి చాలా చూసిన తర్వాత ఆ షాప్ వాడు ఏమైనా ఫీల్ అవుతాడనేసి ఇది ఒకటి కొన్నాను అనమాట. వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. కేవలంలో తీసుకున్నా. ఇది ఇలా చుడీదార్లు కుట్టిస్తే ఏమవుతుందంటే, మెటీరియల్ తీసుకుంటున్నాము, స్టిచ్చింగ్కి ఏమో 500 450 అలా తీసుకుంటున్నారు. తీరా 450 500 స్టిచ్చింగ్ ఇస్తే అవి 1 వాష్ అయిపోయిన తర్వాత షింక్ అవుతున్నాయి మెటీరియల్స్. ఆల్టరేషన్కి ఇస్తేనేమో వాళ్ళు అవ్వదండి అది చేయటం అని చెప్తున్నారు. ఇంకా చిరాకు వచ్చి నాకు అది కూడా స్టిచ్చింగ్ సరిగ్గా చేయటం వచ్చిన వాళ్ళు అయితేనే, లేకపోతే సరిగ్గా ఈ షోల్డర్ జారిపోవటం అట్లా కొడుతున్నారు. ఇంకా అందుకే చిరాకు వచ్చి నేను డ్రెస్సులు చుడిదార్లు తీసుకోకుండా టాపులు కొనుక్కొని లెగ్గింగ్లు తీసుకున్నాను, చున్నీలు విడిగా కొనుక్కున్నాను. ఇది విజయవాడలో కొన్నది. ఇవన్నీ కొంచెం చిప్ వర్క్లు గుచ్చుకోకుండా ఉన్నాయే, చిప్ వర్క్ ఎక్కువ లేనియే కొన్నాను. ఒకటి అరా వచ్చినా గుచ్చుకోకుండా ఉన్నాయి చూసుకున్నాను అనమాట. ఎందుకంటే బేబీని క్యారీ చేసినప్పుడు మరి గుచ్చుకుంటాయి కదా బేబీకి, అందుకని. ఇది ఒకటి మా పాప తీసుకుందంట, మా పెద్ద పాప తీసుకుంది, ఇక్కడ తీసుకుందంట. ఇది ఇల్లు కూడా బాగుంది మెత్తగా. ఇది ఒక టాపు. ఇది కూడా విజయవాడలో కళాదార్లో తీసుకున్నాం. యాక్చువల్గా ఇది వచ్చేటప్పుడు వేసుకొచ్చి అనమాట, వాష్ అయిపోయింది, ఐరన్ ఇంకా అవ్వలేదు. కోట్ మోడల్ లాగా వస్తుంది అనమాట. అంటే దీనికి ఇంకా చున్నీ అవసరం లేదు, మనం లెగ్గింగ్ వేసుకొని ఇలా కోట్లా ఉంటుంది కాబట్టి ఇది ఒకటే వేసుకోవచ్చు. అందుకని జర్నీలో కంఫర్ట్గా ఉంటుంది నేను వేసుకొచ్చాను నేను. ఇది కూడా 1250 రూపీస్. ఇది ఒక టాప్. ఇది ఇలా ఇవన్నీ ఇంట్లో డైలీ చేసుకోవడానికి తెచ్చుకున్నాను. ఇవి ఇట్లా లెగ్గింగ్లు ఇంకా కొన్ని లోపల ఉన్నాయిలేండి. ఒక 7-8 కలర్స్ తెచ్చుకున్నాను, అన్నిటికీ కామన్గా పనికి వస్తాయి టాపులు అన్నిటికీ. ఇవి లెగ్గింగ్స్. ఇవి నైట్ ప్యాంట్లు లాగా ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను. ఇవి చున్నీలు కూడా అన్ని కలర్స్ తెచ్చుకున్నాను నేను. ఇది మల్టిపుల్ స్కార్ఫ్ లాంటిది. ఇది దేనికో దానికి చున్నీ మ్యాచ్గా పోయిన దానికి పనికి వస్తుందని. ఇంతే నా బట్టలు ఇంతవరకే. పెద్దబాబు తీసుకున్న లెంత్ ఎక్కువ ఉంది కానీ తనకి లెంత్ ప్రాబ్లం అనమాట, దొరకవు. ఇది ఒక టాప్. ఇది మా పెద్దబాబు ఆన్లైన్లో పెట్టింది. ఇది ఏంటంటే ఎక్సెల్ టాప్ సరిపోతుంది, లెగ్గింగ్ చాలు అనమాట మన ఏజ్ వాళ్ళకి. పిల్లలకైతే సరిపోతాయేమో. ఇది ఎక్సెల్. ఇది టాప్. టాప్ సరిపోతుంది, ఎక్సెల్ ప్యాంట్ సరిపోదు. అదే డబుల్ ఎక్సెల్ తీసుకుంటేనేమో ప్యాంట్ సరిపోద్ది, టాప్ ఏమో షోల్డర్ జారిపోద్ది అనమాట. అందుకే నేను ఇంకేం చేశాను, ఇంకా లెగ్గింగ్లు కొనుక్కున్నాను. యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్, నార్మల్ లెగ్గింగ్స్ కొన్ని కొనుక్కున్నాను. అవి వేసుకొని ఈ ప్యాంట్లు పక్కన పెట్టేశాను. ఇంకా దీని మీద చున్నీ అనమాట. ఇది ఒక టాప్. ఇది కూడా వైజాగ్ కేఎల్ఎంలో కొన్నా నేను. బాగానే ఉన్నాయి కేఎల్ఎంలో. కింద అట్లాగా కట్ వర్క్ లా వచ్చింది, కనపడుతుందా మీకు? బాగుంది. కింద కట్ వర్క్ లా వస్తే నచ్చింది నాకు. దీనికి వైట్ లెగ్గింగ్ వేసుకుంటే, వైట్ చున్నీ వేసుకుని పేరప్ అయిపోతుంది. ఇక అన్నీ అట్లాగే నేను సెట్ చేసుకున్నాను అన్నమాట. దీని మీదకి ఈ టాప్ మీదకి ఈ లెగ్గింగ్ పేరప్ చేస్తున్నాను. ఇది కూడా విజయవాడలో కొన్నాను. ఇట్లా ఇలా వచ్చి పైన కోట్లో వస్తుంది అనమాట. ఓకేనండి, అమెరికా రావడానికి నా కోసం నేను చేసుకున్న షాపింగ్ ఇది.